ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. చేర్యాల సమీపంలోని తపాస్పల్లి రిజర్వాయర్లోకి దేవాదుల నుంచి తక్షణమే నీటిని విడుదల చేయాలని చెప్పి స్థానిక శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులకు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన చేర్యాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇరిగేషన్ శాఖ అధికారుల నిర్లక్ష్యము, ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగా చేర్యాల ప్రాంతానికి సంబంధించిన రైతులు నిట్ట నిలువున మునిగేటువంటి పరిస్థితి నెలకొన్నదని, తక్షణమే దేవాదుల మరొక పంపు ఆన్ చేసి నీటిని విడుదల చేయాలని చెప్పి ఆయన సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంటలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో విద్యార్థుల చేత బాత్రూంలో కడిగించడం అనేది వివాదాస్పదంగా మారింది. దీనిపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేసి హెచ్ఎంకు వినతి పత్రం సమర్పించారు. ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా భవానీ క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగేటువంటి జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతర ఉత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి దేవాదాయ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే అక్కడ ఏర్పాట్లు మాత్రం ఇంకా ప్రారంభం కానట్టుగా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆ స్థానికులంతా కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈరోజు కూడా అక్కడ దీక్షలు కొనసాగాయి. ముఖ్యంగా గుమ్మడిదల ఆ ప్రాంతానికి సంబంధించిన ప్యారారగరు, నల్లవెల్లి ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు 13 గ్రామాల ప్రజలు అక్కడ ధర్నా కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి వర్గ విభేదాలు మరొక్కసారి బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశంలో కాటా శ్రీనివాస్ వర్గం స్థానిక ఎమ్మెల్యే మైపాల్రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ మరొక్కసారి ఆందోళన నిర్వహించారు. ముఖ్యంగా అక్కడికి వచ్చినటువంటి ఇన్ఛార్జి ముందే వీళ్లు గొడవ పడడం కనిపించింది. ముఖ్యంగా మైపాల్రెడ్డిపై మరొక్కసారి కాటా వర్గం అంతా కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తి ఆయన కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం చేస్తున్నారని చెప్పి ఆరోపించారు. ఈ వ్యాఖ్యల్ని మైపాల్రెడ్డి వర్గం తీవ్రంగా ఖండించింది. ఇక జహీరాబాద్కు సంబంధించిన ఇరిగేషన్ శాఖ డిప్యూటీ ఇంజనీర్ అక్కడ ప్రయాగ్రాజ్ వద్ద కుంభమేళాకు వెళ్లి వస్తున్న క్రమంలో దాదాపు ప్రయాగరాజ్కు 60 కిలోమీటర్ల దూరంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ ఇంజనీర్ వెంకట్రామరెడ్డి దంపతులతో పాటు వారి కారు డ్రైవర్ అక్కడ జరిగినటువంటి ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఈ సందర్భంగా న్యాల్కల్ మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. న్యాల్కల్ మండలానికి సంబంధించిన ఈ డిప్యూటీ ఇంజనీర్ ప్రస్తుతం జహీరాబాద్లో ఇరిగేషన్ శాఖలో పనిచేస్తూ ఉన్నారు. ఈ సంఘటన స్థానికంగా కలవరాన్ని కలిగించింది. ఇక నారాయణ ఖేడ్కు సంబంధించిన జూనియర్ కళాశాల విద్యార్థులను మరొకసారి ప్రభుత్వానికి లేఖాస్త్రం సంధించారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం విద్యార్థులందరికీ కూడా స్కూటీలు పంపిణీ చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఈ లేఖలు రాశారు. పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని కూడా కొనసాగిస్తున్నారు. గతంలో కూడా ఇలా జరిగింది. ముఖ్యంగా గత 4-5 రోజుల క్రితం కూడా జూనియర్ కళాశాలకు సంబంధించిన విద్యార్థులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్కూటీలు పంపిణీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ లేఖలు రాశారు. ఈరోజు కూడా అదే కొనసాగింది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యారూట లక్ష్మీనరసింహ స్వామివారి స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేకం సంప్రోక్షణ కార్యక్రమాలు కన్నల పండుగ జరిగాయి. దాదాపు 300 మంది ఋత్వికులు, వేదికులు, పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వానమమలై పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి నేతృత్వంలో ఈ క్రతువంతా కూడా జరిగింది. బంగారు మేరీవర్ణంలో 50 అడుగుల ఎత్తులో 68 కిలోల బంగారంతో ఈ రాజగోపురానంతా కూడా రంగరంగ వైభవంగా సుందరంగా తీర్చిదిద్దింది తెలంగాణ ప్రభుత్వం. ఈ రాజగోపురానికి స్వర్ణ కుంభాభిషేకం, మహాకుంభాభిషేకం, సంప్రోక్షణ కార్యక్రమాలు చేసి ఆవిష్కరించారు. స్వామివారికి అంకితం చేశారు. బంగారు మేలివర్ణంలో మెరిసిపోతున్నటువంటి విమాన గోపురాన్ని, సుదర్శన చక్రాన్ని చూసి భక్తులు ఎంతగానో తన్మయత్వానికి లోనవుతున్నారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్లో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా క్యాడర్ని జాగృతం చేసేలాగా, దిశానిర్దేశం చేసేలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులు పెడతా ఉంది, బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన అక్రమంగా కేసులు పెడుతూ వేధిస్తూ ఉంది. వాటన్నింటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కోవాలని కూడా ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటాలకు సిద్ధం కావాలి. ప్రధానంగా మునుగోడు నియోజకవర్గంలో సాగునీరు అందక ఎక్కడెక్కడ పంటలు ఎండిపోతా ఉన్నాయి. పార్టీ తరఫున త్వరలోనే ఒక కార్యాచరణ రూపొందించుకొని రైతుల పొలాలకు నీళ్లు వచ్చేలాగా ఒక ఉద్యమాన్ని నిర్మిస్తామని కూడా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.
ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో రైతులు రోడ్డెక్కారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు సంఘీభావంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైతే వానాకాలం సంబంధించినటువంటి సీజన్లో సన్నవడ్లకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, తమ వడ్లన్నింటినీ కూడా కొనింది, ఇప్పటి వరకు బోనస్ ఇవ్వకుండా బకాయిలు పెట్టిందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 కోట్ల రూపాయల సన్నవడ్లకు సంబంధించినటువంటి బోనస్ చెల్లించాలి, ప్రభుత్వం బకాయిలు పడింది, ఇప్పటివరకు కూడా బకాయిలు చెల్లించకుండా వేధిస్తుందంటూ కూడా రైతులు వాపోవడం జరిగింది. ఇప్పటికైనా సరే పెండింగ్ ఉన్నటువంటి సన్నవడ్ల బోనస్ అంతా కూడా విడుదల చేయాలి, రైతులకు న్యాయం చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా అక్కడ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని రామ్లీలా మైదానంలో ఈరోజు సంత్ సేవలాల్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. లంబాడాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవలాల్ జయంతి వేడుకలకు జిల్లా వ్యాప్తంగా వేలాది సంఖ్యలో లంబాడాలు తరలివచ్చారు. ఈ సందర్భంగా లంబాడా సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం జరిగిన బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న, అలాగే బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఖానాపూర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి జాన్సన్ నాయక్తో పాటు జడ్పీ మాజీ చైర్మన్ జనార్దన్ రాథోడ్తో పాటు మాజీ మంత్రి అమర్ సింగ్ తెలావత్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా శ్రీ సంత్ సేవలాల్ చూపించిన మార్గంలో నడవాలని, ప్రతి ఒక్కరు కూడా భక్తిభావంతో ప్రశాంతంగా జీవనాన్ని గడపాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఈ నెల 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించేందుకు ఆదిలాబాద్ జిల్లాలోని ఓ గ్రామస్తులు సిద్ధమయ్యారు. భీంపూర్ మండలం కరంజీ గ్రామానికి చెందిన పట్టభద్రుల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఆ గ్రామానికి చెందిన యువకులు మాట్లాడుతూ తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాగే అధికారులకు ఎన్నో వినతులు సమర్పించినప్పటికీ కూడా అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, తాము రోడ్డు సౌకర్యం లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అందుకే ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించేందుకు సిద్ధమైనట్టు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని, లేని పక్షంలో రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. లేని పక్షంలో తమ భీంపూర్ మండలాన్ని మహారాష్ట్ర కలపాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా భీంపూర్ మండలం కరంజీ గ్రామానికి చెందిన యువకులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్రంలో బీసీలను అనగదొక్కాలని చూస్తుందని బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి వర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ బీసీలను అనగదొక్కాలని చూస్తున్నారని, అలాగే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం రెడ్డిలకే అధిక ప్రాధాన్యత ఇచ్చారని, అందుకే బీసీల ప్రభంజనం చాటేలా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీల బిడ్డల్ని గెలిపించుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని లేని పక్షంలో రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ తమ తడక చూపిస్తామని, బీసీల చైతన్యము నిరూపించుకుంటామని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె అధికారులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జిల్లా వ్యాప్తంగా 46 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. మొత్తం 19,000కు పైగా ఓటర్లు ఉన్నారని, అందుకోసం తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పగడ్బందీ ఏర్పాటు చేసినట్టు, పగడ్బందీ భద్రతలను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చల మండలం మల్లబోయినపల్లి వద్ద హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు మల్లబోయినపల్లి వద్ద మంటలు చెలరేగడంతో గమనించిన ప్రయాణికులు డ్రైవర్ ని అప్రమత్తం చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు స్థానికంగా ఉన్నటువంటి ఫైర్ ఇంజన్ కి సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజన్ మంటలను ఆర్పేసింది. అయితే బస్సు డ్రైవరు నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రయాణికులు తెలిపారు. బస్సు టైరు పగిలినా కూడా వేగంతో బస్సు నడపడం వల్లే మంటలు చెలరేగాయని ప్రయాణికులు చెప్పారు.
ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే భద్రాచలంలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల సంక్షేమ విద్యాలయంలో విద్యార్థులు పస్తుల నుండి చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దుమ్ముగూడెం చెందినటువంటి బాలికల సంక్షేమ హాస్టల్ను భద్రాచలం జగదీష్ కాలనీ ఏర్పాటు చేశారు. గత కొంతకాలంగా ఈ కళాశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్కు అట్లాగే వంట చేస్తున్నటువంటి వారికి ఉన్నటువంటి వివాదాల కారణంగా విద్యార్థులకు సకాలంలో భోజనం అందట్లేనటువంటి ఫిర్యాదులు అనేక సందర్భాల్లో వచ్చాయి. ఇవాళ 12 గంటలకు అందాల్సినటువంటి భోజనం 1 గంట తర్వాత కూడా అందకపోవడంతో మీడియా ప్రతినిధులు అట్లాగే విద్యార్థి సంఘ నాయకులు విద్యాలయం ప్రాంగణానికి చేరుకున్నారు. అనుమతి లేదు, ఆ అమ్మాయిల హాస్టల్కి ఎట్లా ప్రవేశిస్తారంటే వారిని దాదాపు గంటన్నర పాటు బయటే నిలబెట్టారు. ఈలోగా మీడియా వచ్చిందన్న సంగతి తెలుసుకుని హడావిడిగా ఉడకనన్నాన్ని లోపల ఉన్నటువంటి ఆయాలతో వండించి విద్యార్థులకు భోజనం పెట్టారు. ఎందుకు ఈ రకంగా విద్యార్థులను అర్ధాకలతో ఉంచుతున్నారని ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తే పొంతం లేని సమాధానాలు చెప్తున్నారు. అయితే విద్యార్థి సంఘ నాయకులు స్పష్టంగా ఆరోపిస్తున్నారు ఈ విద్యాలయంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్కు అట్లాగే మధ్యాహ్న భోజన సిబ్బందికి మధ్య విభేదాలు ఉన్నాయని, దాని కారణంగానే విద్యార్థులను పస్తులుంచుతున్నారని, ఉడకని అన్నం పెడుతున్నారని, ఒక సమతుల్యతమైన ఆహారం కూడా విద్యార్థులకు అందడం లేదంటూ విద్యార్థి సంఘాలు వాపోతున్నారు. విద్యార్థి సంఘం సంబంధించినటువంటి నాయకులు వాపోతున్నారు. గతంలో ఫిర్యాదు చేశామని ఇవాళ కూడా ఐటీడీపీఓకి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. తక్షణం ఈ దుమ్ముగూడెంకి సంబంధించినటువంటి సెంటర్ ఏదైతే భద్రాచలంలో ఏర్పాటు చేసినటువంటి జ్యోతిరావు పూలే బాలికల సంక్షేమ విద్యాలయం ఉందో దాంట్లో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ని పైన చర్యలు తీసుకోవాలి. మిగతా సంబంధించినటువంటి అధ్యాపకులు అక్కడ పనిచేస్తున్నటువంటి వారిపైన చర్యలు తీసుకొని సకాలంలో విద్యార్థులకు భోజనం అందేలాగా చూడాలని డిమాండ్ చేశారు. ఖమ్మం నగరంలో ఉన్నటువంటి కోర్టు సమీపంలో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థల ముందు పీడీఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించారు. విద్యా సంవత్సరం ముగియక ముందే, మరో విద్యా సంవత్సరం మొదలు కాకముందే పీఆర్ఓలను ఏజెంట్ల వ్యవస్థను రూపొందించుకొని ముందస్తుగా అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టారంటూ నినాదాలు చేస్తూ విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన చేపట్టారు. శ్రీ చైతన్య నారాయణ కళాశాలల్లో ముందస్తు అడ్మిషన్లు నియమించడాన్ని వారు తప్పుపట్టారు. ఈ 2 కళాశాలకు ఉన్నటువంటి ప్రభుత్వ గుర్తింపు రద్దు చేయాలని పీడీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అట్లాగే శ్రీ చైతన్య నారాయణ కళాశాలలో విద్యార్థులు చనిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ తక్షణం ఈ 2 కళాశాలకు సంబంధించినటువంటి గుర్తింపులు రద్దు చేయడంతో పాటు జరిగినటువంటి ఘటనల మీద సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని పీడీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎల్లుండి పట్టణంలో జరిగినటువంటి బంజారాల ర్యాలీ అందరినీ ఆకట్టుకుంది. సంత్ సేవాలాల్ 286వ జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఇల్లందు పట్టణంలో ఉన్నటువంటి గోవింద్ సెంటర్ నుంచి జేకే కాలనీలో ఉన్నటువంటి సింగరేణి హై స్కూల్ వరకు లంబాడాలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. గిరిజన మహిళలు సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరించి నృత్యాలు చేస్తూ ఇల్లందు పట్టణంలో నిర్వహించిన ర్యాలీ అందరినీ ఆకట్టుకుంది. సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ ర్యాలీలో గిరిజన బంజారాలతో పాటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ 286వ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించారు ఈ ర్యాలీని. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత వెంటాడుతోంది. జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు కోరుట్ల నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో అనేక ప్రాథమిక వ్యవసాయ సహార సంఘాల ఉన్నటువంటి దాంట్లో కూడా పెద్ద ఎత్తున యూరియా కొరత అయితే ఉంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇవాళ పాస్బుక్లు రైతులు అక్కడ పెట్టి వెళ్ళినటువంటి పరిస్థితి. ఎప్పుడు తమకు అందుబాటులో ఉంచుతారు, ఎప్పుడు తమకు ఎప్పుడు అందుతుందంటూ కూడా వారంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే జగిత్యాలతో పాటు కోరుట్ల అలాగే ఇటు బీర్పూర్ అనేక ప్రాంతాల్లో కూడా ఈ యూరియా కొరత వెంటాడుతుంది. అయితే అధికారుల నుంచి మాట్లాడితే మాత్రం వారు ఆ డిమాండ్కు సరిపడా యూరియా లేదనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. మరి ఎప్పుడు పూర్తి స్థాయిలో ఈ యూరియా కొరత తీరుతుందనేది మాత్రం మనకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా మరోసారి పంట పొలాలు వేసేటువంటి దశకు చేరుకున్న నేపథ్యంలో మరి ఎప్పుడు ఇస్తారో తెలియాల్సి ఉంది. మరొక వార్త, జగిత్యాల జిల్లా నూకపల్లి ప్రాంతంలో గత 2 ఏళ్ల క్రితము 4,520 ఇండ్లకు గాను 3,520 ఇండ్లను గత బీఆర్ఎస్ సర్కారు అందజేసింది లబ్ధిదారులకు. అయితే ఇప్పటి వరకు నీటి కటకట కొనసాగుతూనే ఉంది. అయితే నిన్న నీరు సప్లై చేస్తున్నటువంటి క్రమంలో మున్సిపల్ ఆధ్వర్యంలో వాటర్ అయితే ఇస్తున్నారు. అయితే దీంతో అక్కడ తీవ్ర ఘర్షణ అయితే కొనసాగింది. తమకు పూర్తి స్థాయిలో సరిపడా నీరు ఇవ్వట్లేదంటూ వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక మంది ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోగా మరి ఈ ఇండ్లకు సంబంధించి ఎప్పుడు నీరిస్తారు, అసలే నిరుపేదలు ఇప్పటికే డబ్బులు వెచ్చించి మరీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎప్పుడు ఇస్తారో తెలియాల్సి ఉంది.